హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే చాలా ఈజీగా 2 విధాలుగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, టొమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకున్నాం. చూసారు కదా, క్యాప్సికమ్, ఆనియన్స్ అలాగే చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా నేను వచ్చేసి ఇక్కడ క్యారెట్ని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆలు వచ్చేసి నేను ఇక్కడ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా మనం టొమాటోస్ యాడ్ చేసేటప్పుడు మనం జ్యూస్ని మొత్తం తీసేసుకొని లోపల సీడ్స్ని తీసేసుకొని టొమాటోస్ అనేది మనం యాడ్ చేసుకుందాం. సో మనం ఎప్పుడైనా శాండ్విచ్ ఇలాంటి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ వరకు మనకు హైబ్రిడ్ టొమాటోస్ దొరుకుతాయి కదా, లైక్ మనకు వచ్చేసి బెంగళూరు టొమాటోస్ లేదంటే హైబ్రిడ్ టొమాటోస్ అంటూ ఉంటాము. వాటికి ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అనమాట. అందుకోసం మనం హైబ్రిడ్ టొమాటోస్కి ఎక్కువ వరకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. లేదు మనకు హైబ్రిడ్ టొమాటోస్ అవైలబుల్లో లేవు అనుకుంటే మనకు లోకల్ టొమాటోసే ఉంటాయి కదా, వాటికి లోపల ఉండే జ్యూస్ అంటే సీడ్స్ వాటన్నిటిని రిమూవ్ చేసేసి మనం తీసుకున్నామంటే మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్ అంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది. వాటరీగా ఉంటే మనకు మెత్తగా అవుతుంది కదా. అలాగే నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకున్నానండి. క్రష్ చేసి మనం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటాం. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కానీ ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా ఆరిగానోని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకు మన స్పైసీ అదేవిధంగా మన టేస్ట్ని చూసుకొని ఇందులోకి మనం ఇవి యాడ్ చేసుకుంటాం. ఆరిగానో వచ్చేసి మన టోటల్ ఆప్షనల్ అండి, మన దగ్గర ఉంటేనే దానిని అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు జ్యూసీ అనేది రాకుండా టొమాటోస్కి వచ్చేసి మనం సీడ్స్ని రిమూవ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా మొత్తం మనం మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. నేను ఇక్కడ శాండ్విచ్ స్ప్రెడ్ని అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం డిఫరెంట్ స్ప్రెడ్స్ అనేది మనకు దొరుకుతూ ఉంటాయి కదా, స్ప్రెడ్లు బ్రెడ్ పైన అప్లై చేసుకునేవి. అవి మన ఇష్టం, మన దగ్గర ఏవి ఉంటే వాటిని అనేది మనము అప్లై చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ శాండ్విచ్ స్ప్రెడ్ని అప్లై చేసుకుంటున్నాను. అలా మనం స్పూన్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకు సపరేట్గా శాండ్విచ్ స్ప్రెడ్ అలా అప్లై చేసే మనకు నైఫ్ అనేది దొరుకుతుంది, దాంతో అయినా మనము అప్లై చేసుకోవచ్చు. అలా బ్రెడ్కి మొత్తం మనము అప్లై చేసేసుకుందామండి. చాలా వరకు మనకు శాండ్విచ్ బ్రెడ్ తోటి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే మనకు వైట్ బ్రెడ్ దొరుకుతుంది, ఇలా బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది. ఈ బ్రెడ్ వచ్చేసి మన ఇష్టం, ఏ బ్రెడ్నైనా మనము తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. అలా మనం ఒక సైడ్ మొత్తం శాండ్విచ్ స్ప్రెడ్ అనేది దొరుకుతుంది కదా, దానిని మొత్తం నేను అప్లై చేసేసుకున్నాను. ఇంకో సైడ్ మనకు 1000 ఐలాండ్ అంటే ఇది కానీ శాండ్విచ్ స్ప్రెడ్డే అండి, బట్ మనకు 1000 ఐలాండ్ అనేది ఒక దొరుకుతుంది అనమాట. ఇది వచ్చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దానిని వచ్చేసి నేను ఇంకో సైడ్ అంటే ఇంకో బ్రెడ్ స్లైస్ పైన నేను అప్లై చేసుకుంటున్నాను. ఇలా మనకు మార్కెట్లో చాలా డిఫరెంట్ స్ప్రెడ్లు అనేది అవైలబుల్లో ఉంటాయి కదా, వాటిని మనము అప్లై చేసేసుకోవచ్చు. అలా మనం బ్రెడ్ మొత్తం దానిని అప్లై చేసేసుకుందాము. అలాగే మనకు తందూరి శాండ్విచ్ స్ప్రెడ్ అనేది కానీ దొరుకుతుందండి, అది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అలా మనం బ్రెడ్ స్లైస్కి మొత్తము మనము అప్లై చేసేసుకుందాం. అలా 2 బ్రెడ్స్కి మనము పర్ఫెక్ట్గా ప్రాపర్గా దానిని అప్లై చేసేసుకున్నామంటే మనకు తినేటప్పుడు కానీ ఈక్వల్ టేస్ట్ అనేది, ఈవెన్గా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లోపల స్టఫింగ్ అనేది, దానిని మనం ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాం బ్రెడ్ పైన. మనం అప్లై చేసుకున్న బ్రెడ్ పైన మనము స్టఫింగ్ అనేది పెట్టేసుకుందాము. సో స్టఫింగ్ అనేది మరీ ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం లైట్గానే మనం స్టఫింగ్ అనేది లోపల పెట్టుకోవచ్చు. అలా స్టఫ్ చేసేసుకున్నాక మనం ఈక్వల్గా మొత్తము బ్రెడ్ స్లైస్ పైన అనేది ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకుందాము. మరి ఒక సైడ్ హైట్ ఒక సైడ్ లో అలా ఏమీ లేకుండా ఈవెన్గా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకుందాము.
ఇందులో మనము ఆలు అనేది బాయిల్ చేసి యాడ్ చేసాం కదా, అలా బాయిల్ చేసి యాడ్ చేయడం వల్ల ఆలు అనేది మనకు బైండింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఆలు మనము వేయకపోతే అన్నీ సపరేట్ అంటే ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ ఇలా సపరేట్ వస్తాయి. అందుకోసం మనం ఆలు అనేది కొంచెం యాడ్ చేసామంటే బైండింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఫైనల్గా నేను చీజ్ని గ్రేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో చీజ్ కానీ మనకు ఎక్కువగా అవసరం లేదు, నార్మల్గా మనం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నేను వచ్చేసి ఇక్కడ ప్రొసీజర్ చీజ్నే యాడ్ చేసుకుంటున్నాను. అలా చీజ్ని మొత్తం మనం గ్రేట్ చేసేసుకొని బ్రెడ్ పైన రెండో పీస్ అంటే సెకండ్ స్లైస్ని దాంతో కవర్ చేసేసుకుందాము. మనకు చీజ్ అనేది ఎక్కడ బయటకి రాకుండా మనం ప్రాపర్గా దానిని కవర్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మనకు ఒక శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు నీకు ఇక్కడ 2 వేస్గా చూపిస్తున్నాను కదా. ముందు నేను ఇక్కడ శాండ్విచ్ స్టవ్ పైన ప్రిపేర్ చేసేది మనకు శాండ్విచ్ మేకర్ అనేది దొరుకుతుందండి, ఎలక్ట్రానిక్ దొరుకుతుంది. అలాగే జస్ట్ ఇదైతే మనం స్టవ్ మీదనే కుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. దాంతో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ముందుగా దానికి మొత్తం ఆయిల్ అనేది మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఆయిల్ లేదు అనుకుంటే బటర్ కానీ అప్లై చేసేసుకోవచ్చు. అలా బ్రష్ తోటి మనము మొత్తము 2 సైడ్లు మనము ఆయిల్ కానీ బటర్ కానీ బ్రష్ తోటి ప్రాపర్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. లేదంటే కుకింగ్ స్ప్రే కానీ దొరుకుతుంది కదా, దాంతో కానీ మనం స్ప్రే చేసేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు బ్రెడ్ అనేది ఎక్కడ మనకు అతుక్కోకుండా తీసేటప్పుడు ప్రాపర్గా వస్తుందన్నమాట. అందుకోసం మనం ఆయిల్ లేదా బటర్ అనేది మనం ఇలా అప్లై చేసుకుంటాము. అలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిని పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకుందామండి. మనకు ఈవెన్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లోజ్ చేసుకుందాం. సో క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు హైట్గా వచ్చేస్తుంది కదా లోపల స్టఫింగ్ పెట్టినందుకు. సో దానిని చూసుకొని మనం క్లోజ్ చేసేసుకొని మనకు కింద పిన్ అనేది ఉంటుంది, దాన్ని పెట్టేసామంటే అది టైట్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు దానిని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సో అది మనం ఒక్కొక్క సైడ్ మనకు 1 మినిట్ దాకా కుక్ చేసుకుంటే ప్రాపర్గా మనకు సెట్ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా మనము దీంతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. శాండ్విచ్ మేకర్ తోటి మనకు ఎలక్ట్రానిక్దే ఉండాలని ఏం లేదండి, ఇలా స్టవ్ పైన చేసుకునేది కానీ మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట. దానిని అలా 2 సైడ్స్ 1 మినిట్ పెట్టుకొని మనం కుక్ చేసేసుకుందాము. సో ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం బయట డామినోస్ అదేవిధంగా అలా బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా మనకు శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు రెండో మెథడ్ చూద్దామండి. శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళకి నేను స్టవ్ పైన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే బ్రెడ్ స్లైసెస్ పైన మనము స్ప్రెడ్లను వేసుకొని అప్లై చేసుకున్నాము, అదే విధంగా ఇప్పుడు కానీ మనం స్ప్రెడ్ చేసేసుకుందాము. సో సేమ్ ప్రాసెస్ తోటి నేను ఇక్కడ రెండో శాండ్విచ్ అనేది కానీ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం మార్నింగ్ టైమ్స్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మరీ హెవీ అవ్వకుండా మనకు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు చాలా ఈజీగా ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళాలన్నా ఫాస్ట్గా ఇది అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ రెసిపీ అనేది మనం చాలా ఫాస్ట్గానే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ అంటే నార్మల్గా మనం దోశలు వేసుకుంటూ ఉంటాం కదండి, ఆ ప్యాన్ పైన నేను ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి మనం అప్లై చేసేసుకోవచ్చు. అలా అప్లై చేసేసుకున్న తర్వాత మనకు ప్యాన్ అనేది కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని మనం దానిపైన పెట్టేసుకుందాము. అలా పెట్టేసుకొని మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే దాన్ని టర్న్ చేసేసుకుందామండి. కొంచెము అలా మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసేసుకొని మనకు మొత్తము ప్రాపర్గా శాండ్విచ్ అనేది లోపల వరకు మొత్తము రావాలి అంటే అలా మనం ప్లేట్ కవర్ చేసేసుకొని కొంచెం బరువుగా ఉండేది ఏదైనా సరే మనం ఆ ప్లేట్ మీద ప్రెస్ చేసి పెట్టేసామంటే లోపల వరకు మనకు శాండ్విచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నార్మల్గా మనం బరువు పెట్టకుండా దానిని
కుక్ చేసామంటే జస్ట్ పైన స్లైసెస్ వరకే మనకు కుక్ అయిపోతాయి. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ పైన బరువుని పెట్టి ప్లేట్ పెట్టి బరువు పెట్టి చేసామంటే మనకు పర్ఫెక్ట్ శాండ్విచ్ అనేది మనకు వచ్చేస్తుంది. అలా మనము ఒక 30 సెకండ్స్ దాకా పెట్టిన తర్వాత చూసారు కదా, అలా మనకు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందంటే లోపల చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. అలా ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా అయితే ఒక సైడ్ మనం అలా చేసుకున్నామో రెండో సైడ్ కానీ మనం సేమ్ ప్రాసెస్లో మనం ప్లేట్ పెట్టేసుకొని దాని మీద బరువుని పెట్టేసుకుందాము. ఇలా కానీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. టేస్ట్ అనేది కానీ బాగా క్రిస్పీగా టేస్ట్ అనేది కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు ఇంట్లో చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట శాండ్విచ్ అనేది. సో చూసారు కదా, ఇంత ఈజీగా మనకు 1 మినిట్లో శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. దానిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. హాట్గా మనము శాండ్విచ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని దానిని మనం టేస్ట్ చేయొచ్చు. దానిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు దానిని వచ్చేసి నేను చూసారు కదా, నైఫ్తో మనం జస్ట్ అలా కట్ చేయగానే మనకు పీసెస్ అనేది డివైడ్ అయిపోతుంది. శాండ్విచ్ మేకర్ ఉంటే ఆటోమేటిక్గా అవే పీసెస్ అనేది డివైడ్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఇది ప్యాన్ పైన చేసాం కదా, అలా మనకు లోపల చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తుంది. సో 2 విధాలుగా మనం శాండ్విచ్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.